విత్తనం మంచిదైతే మొక్క కూడా మంచిదవుతుంది అంటారు. అంటే ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగుంటుంది అని అర్థం. వేప గింజలు నాటితే మామిడి పండు రావు కదా. భగవంతుడు మనకు కొంత స్వేచ్ఛనిచ్చాడు. మిగతా జీవులకు లేని బుద్ధి అనే జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం బాగుండాలి అంటే మంచి చెడు విచక్షణ పెంచుకోవాలి. దానికి భగవంతుని ప్రార్థించాలి. మనసులో మంచి ఆలోచనలు పెంచుకోవాలంటే గొప్ప గొప్ప మహాత్ములు లాంటి చరిత్రలు చదవాలి. అందులో మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పింది తెలుసుకొని మన శక్తి మేరకు ఆచరించడానికి ప్రయత్నిస్తే మంచి వైపుకి వృద్ధి వైపుకి మన ప్రయాణం ఉంటుంది. జీవితంలో ఇలా ఉండాలి అనే స్వేచ్ఛని ఆ భగవంతుడు మనకిచ్చాడు. దాన్ని సద్వినియోగపరచుకోవడమా లేదంటే దుర్వినియోగపరచుకోవడమా అది మన చేతుల్లోనే ఉంచాడా భగవంతుడు. దాని తర్వాత ఫలితానికి మాత్రం బాధ్యులం మనమే, గుర్తుంచుకోండి. ఏమంటారు? సర్లేండి, వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు కొంచెం పిచ్చిలేసిందబ్బా, అందుకే పెసరటేసిన. ఏందమ్మా పిచ్చిలేస్తే పెసరటేస్తారా అని చెప్పి అనుకోకండి. ఈ మధ్య ఒక అక్కతో మాట్లాడినప్పుడు నార్మల్ గా టిఫిన్స్ గురించి ఒక మ్యాటర్ వచ్చింది. అప్పుడు నేను ఏమేమి టిఫిన్స్ చేస్తావు అక్క నువ్వు అని అడిగితే ఇడ్లీ దోశ ఇంకా పిచ్చిలేస్తే పెసరట్టు కూడా అవుతారా అని చెప్పి చెప్పింది అనమాట. అందుకని ఆ అక్కతో మాట్లాడినప్పటి నుండి ఇంకా నేను ఎప్పుడు పెసరటేసినా కానీ నాకు అదే డైలాగ్ వస్తుంది. నేను ఇలా పిచ్చిలేసింది కాబట్టి నాకు పెసరటేసిన అని చెప్పి నా మనసులో నేను అనుకుని నవ్వుకుంటా ఉంటా. అవును అన్నట్టు ఇంతమందికి పెసరట్టు అంటే ఇష్టం లేదు. మా ఆయనకైతే అస్సలు నచ్చదు అబ్బాయి. ఎప్పుడన్నా నాకు పని కాకనో లేదంటే ఎటన్నా వెళ్ళొచ్చి పిండి కలపక ఏదైనా చేయలేకుండా ఉన్నప్పుడు అప్పటికప్పుడు పెసరట్టు ముందు రోజు నైటే నానేసి తెల్లారి అప్పటికప్పుడు పట్టుకొని చేసుకుంటాం కదా అని చెప్పి వేసింది అనుకో అంటాడు కదా, ఇడ్లీ పిండి లేదా దోశ పిండి లేదా అని చెప్పేసి మారం చేస్తూ ఉంటాడు. అస్సలు తినడు. ఒక్కటైనా తినబ్బా అంటే కూడా తినడు. ఆయనకు అస్సలే నచ్చదు పెసరట్టు అంటే. ఆయనకే కాదు మా అత్తమ్మ కూడా నచ్చదు. ఇంకా కుష్టాలు అంటారా ఏదో ఒకటైనా తింటది కానీ మా అత్తమ్మ కూడా అంత నచ్చదు. కాకపోతే వేస్తే మాత్రం తింటది. ఇంకా వాళ్ళకైతే కొంచెం ఇడ్లీ పిండి ఉంది కదా అని చెప్పేసి నాకు ముందు రోజు పెసలు నానబెట్టుకుని ఈ రోజు పెసరట్టు వేసుకున్నా. వాళ్ళకి మాత్రం ఇడ్లీ చేసిన. ఈ పెంచేమో కొన్ని రోజుల నుండి మూలకు పడి ఉన్నది, తీయక చాలా రోజులు అవుతుంది. ఈ మధ్య దోశలు ఏమి వేస్తలేను, ఎక్కువ శాతం ఇడ్లీ అదే పెడతాను. అందుకని చెప్పి బాగా మొహమాట పడుతుంది. దోశ కూడా సరిగ్గా వస్తలేదు. ఇంకా ఎట్లనో అట్లా నాకే కదా అని చెప్పి ఎట్లా పడతారు వేసుకున్నా. జీతంలో ఇడ్లీ తిని మళ్ళీ పెసరట్టు కోసం చూస్తుంది. ఇంకా సర్లే అని చెప్పి ఒకటి ఇద్దామని వేస్తే అప్పుడు కుస్తలకి వేసిందేమో మంచిగా వచ్చింది. ఇంకా నాకు వచ్చినేమో కొంచెం ఇరిగిపోయి వచ్చినాయి. చూడండి. సర్లేండి, వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంతైనా నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.